పాడుగా ఎక్కడ చలి మోపైందో ఏం పాడు. ఈ రకంగా చలి పెట్టబట్టి ఈ చలి చేయబట్టి ఇంట్లో లేని పంచాదులు లేని లొల్లు తయారు కాబట్టి. ఇంతకు ముచ్చట ఏంటంటారా, పొద్దుగాల స్నానం చేసినాక చలి బాగా పెడుతుందండి. కొద్దిగా అయినాక చిన్న పొరగానికి స్నానం పోస్తా. ఇప్పుడైతే వంట చేస్తా. పచ్చిమిరపకాయలు గిన్నెని కోసియండి. పచ్చిమిరపకాయలు కోసిన చేతితో చిన్న పొరగానికి స్నానం చేపితే వాళ్ళంతా మండుతుంది. కొన్ని కోసియండి అని చెప్పిన. ఈ ముచ్చటకే మా ఆయన, నువ్వు ఇచ్చంత్రాలు ఆడదానివి, నువ్వు ఇచ్చంత్రాలు ఆడదానివి, మనిషి కనవద్దు, నీకు కళ్ళల్లో పెట్టుకుంటావు, మనిషి కనబడి కావాలని పని చెప్తావు నాకని గులుక్కుంటా గిన్నెని పచ్చిమిరపకాయలు అయితే కోసిచ్చిండు. ఇక ఇంతకుముందు బాత్రూమ్ పోయి వచ్చిండు. బాత్రూమ్ పోయి వచ్చినప్పటి నుంచి బెడ్రూమ్లో దూరి ఫ్యాన్ వేసుకొని ఇగమంట అని లబో దిబో అని మొత్తుకుంటున్నాడు. పచ్చిమిరపకాయల మంట అంటే గిట్లుంటుంది, మనం చెప్తే అర్థం కాదు, అనుభవం అయితే కానీ తెలియదు వాళ్ళకు. ఇగో ఈ చలికి కట్టె దాచుకపోతావు, ఆ ఫ్యాన్ బంద్ చేయి. అరే చిన్న బాడీ లోషన్ ఉన్నది, ఇంత రాసుకో, చల్లబడుతుంది. ఏం చేస్తుండో ఏం పాడు. పోయింతంత ఐసన్న పెడతా, పోయింతంత ఐసన్న పెడతా. పంచాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, పాడబడ.